వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అధునాతన వైద్యంతో భుజం మార్పిడి శస్త్రచికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, షోల్డర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సమీ, కార్తిక్ రెడ్డిలు మాట్లాడుతూ మొదటగా చెన్నై అపోలో ఆసుపత్రిలో భుజం మార్పిడి శస్త్రచికిత్సలకు శ్రీకారం చుట్టగా 100% విజయవంతమైందన్నారు. Because of that sleep meditation, so those patients first వచ్చేసి అందరికీ ఆపరేషన్ చేయం. ఫస్ట్ వచ్చేసి 90% పేషెంట్స్ విల్ రెస్పాండ్ టు మెడిసిన్స్, ఫిజియోథెరపీ. వాటిలో తగ్గితే లేదంటే ఇంజక్షన్ ఇస్తే తగ్గుతుంది. వీటన్నిటికీ తగ్గకుండా ఉండే వాళ్ళకి మొదటి ఆపరేషన్ అంటే షుగర్ ఉండే వాళ్ళలో 5% పీపుల్కి ఈ ఆపరేషన్ అవసరం ఉంది. 95% పీపుల్కి వచ్చేసి ఆపరేషన్ లేకుండా మందులు, ఫిజియోథెరపీ, ఇంజక్షన్తో ట్రీట్ చేస్తాం. సో ఆపరేషన్ ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ దాట్ కార్తిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అపోలో హాస్పిటల్ అరగొండ పత్రికా సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అరగొండ పత్రికా సమావేశానికి చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని మనం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇక్కడ తొందరలో షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయబోతున్నాము. అది ఎలా చేస్తాము, ఎవరెవరు దానికి సంబంధించిన పేషెంట్లు ఎవరెవరు రావాలా, అది మళ్ళీ మా చైర్మన్ గారు అన్నీ చేస్తున్నాము. మళ్ళీ ఈ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా ఈ భుజం వచ్చి షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అంటామన్నమాట ఇంగ్లీష్ టెర్మినాలజీ. అంటే భుజం వచ్చి రొటేట్ చేయలేక తిప్పకుండా అట్లాగే స్టేబుల్ ఒకే పొజిషన్లో ఉండిపోతుంది అనమాట. ఇట్లాంటి పేషెంట్ బెనిఫిట్ చేయడానికి మనం అది ఎందుకు చేయకూడదు, అసలే మన ఇండియా వచ్చే డయాబెటిక్ పేషెంట్స్కి హక్కుగా ఉంది కదా, అది ఎందుకు మీరు ప్రయత్నించకూడదని చైర్మన్ గారు చెప్పడంతో మదన్ మోహన్ రెడ్డి సారు, అలాగే మన కార్తిక్ రెడ్డి సారు వీళ్ళు వచ్చి దాన్ని చేస్తామని చెప్పన్నారు. సో మీ ద్వారా అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి. షోల్డర్ రీప్లేస్మెంట్ షుగర్ వల్లనే వస్తుంది. షుగర్ వల్ల వస్తుంది. అది నెక్స్ట్ నేను డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ ఫ్లెజ్డ్గా టెక్నికల్ వచ్చి డాక్టర్ ఇది చేస్తారు. సో దానికి సంబంధించిన పత్రికా సమావేశం అయితే అనమాట. డాక్టర్ కార్తిక్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ సర్జరీలు ఇక్కడే ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే, చైర్మన్ గారి సొంత ఊరు ఒకటి, అందులో మనం చెన్నైలో చేసుకోవాలంటే 4.5 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే ఇక్కడంటే మన ఇంటి పక్కన 2 నుంచి 2.5 లక్షల లోపల మనం ఈ సర్జరీ ఇక్కడ చేసేయచ్చు. 50% రేట్లో ఇక్కడ చేయొచ్చు. అండ్ చాలామంది వచ్చి ఏ కారణం చేత దేనివల్ల ఈ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది అనేది తెలియకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తెలిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఆ నొప్పి నుంచి మనం వాళ్ళు కాపాడిన వాళ్ళం అవుతాము. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశమే వచ్చి చైర్మన్ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఉన్నారు. మన ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. మా ద్వారా కానీ టోటల్ హెల్త్ ద్వారా కానీ మనం ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ని, హైపర్ టెన్షన్ పేషెంట్స్ని వచ్చి మనం ట్రీట్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇది కానీ చేరిందంటే వాళ్ళు ఎవరైనా ఈ నొప్పితో బాధపడతా ఉండే వాళ్ళు దీని నుంచి విముక్తి పొందుతారని చెప్పడం, విముక్తి పొందుతారనేసి మనం ఈ సర్జరీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లేదు మ్యాక్సిమం కాంప్లికేటెడ్ ఉంటే 1.5 hours. సార్, ఇప్పుడు హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కంపల్సరీ సర్జరీ అనుకుంటే 3 monthsకి ఒకసారి ఇక్కడ ఉంటుందా, మంత్లీ ఉంటుంది? మంత్లీ ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ ఎట్లయితే మనం మంత్లీ 2 times చేస్తున్నామో,
ఈ సర్జరీ అయితే మాత్రం మంత్లీ వన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ మంది షోల్డర్ రీప్లేస్మెంటా అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోవచ్చు, కానీ అది ఒకప్పట్లో కొంచెం కష్టమైన సర్జరీ. బట్ ఇప్పుడు కంప్యూటర్ గైడెడ్ 3D ప్రింట్ 3D డిజైన్తో డిజైన్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. మనం ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది కూడా లేదు. మ్యాక్సిమం ఎన్ని రోజులు మ్యాక్సిమం 6 వారాల్లో వచ్చి వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటారు అవకాశం ఉంటుంది. రూరల్ ఏరియాలో ఆల్రెడీ సక్సెస్ రేట్ వచ్చి 100% సక్సెస్ రేట్. ఇంతకుముందు షోల్డర్ ఆర్ట్ తీసుకోండి, ఓన్లీ మెట్రోపాలిటిక్స్ సిటీస్లోనే ఉంది. ఇక్కడ మనం ఈ రూరల్ ఇన్ని రోజులు ఇది వచ్చి మెట్రో సిటీస్ వరకే మనకు మెట్రో సిటీస్లోనే ఇది అందుబాటులో ఉంది అనమాట. ఈ సర్వీస్ కానీ ఈ ఆపరేషన్ కానీ మా చైర్మన్ గారి ప్రోద్బలంతో మేము ఆయన సొంత ఊరైన అరగొండ హాస్పిటల్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారాల్లో వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మంత్లీ వన్స్ ఉంటుంది ఈ ఆపరేషన్ మాత్రం. నీ రీప్లేస్మెంట్ యాజ్ యూజువల్గా 2 months మంత్లీ ట్వైస్ జరుగుతుంది అనమాట. కానీ ఈ ఆపరేషన్ మాత్రం పర్టికులర్గా మంత్లీ వన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ కూడా చెప్పండి సార్. ఎక్స్పెన్సెస్ వచ్చి మనకు 2.5 lakhs అవుతుంది. చెన్నైలో అయితే 5 lakhs అవుతుంది. నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, చెన్నై. ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మెయిన్గా మనం ఇది ఎప్పుడు చేస్తామంటే అరుగుదల ఉన్నప్పుడు ఒకసారి చేస్తుంటాం. మోకాళ్ళ అరుగుదలకి ఎట్లయితే మనం ఇప్పుడు అరగొండ అపోలో హాస్పిటల్లో మనం రెగ్యులర్గా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మోకాళ్ళు రీప్లేస్మెంట్ ఆపరేషన్ అలా చేస్తున్నాము. అదేవిధంగా భుజానికి కూడా అరుగుదల వస్తుందన్నమాట. అలా వచ్చిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం. అట్లనే ఇంకొక ఇండికేషన్ వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్, అంటే చాలా ఎక్కువ పీసెస్ అయిపోయి నార్మల్గా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ప్లేట్ కానీ రాడ్ కానీ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ చాలా ఎక్కువ పీసెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్ పెట్టినా ఈ రాడ్ పెట్టినా కానీ అది పూర్తిగా రికవరీ అవ్వదు, ఫెయిల్ అవుతుంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అంటే ఫెయిల్ ఎలా అవుతాయి అంటే ఒకటి వచ్చేసరికి పేషెంట్కి మూమెంట్ రాదు, ఇంకొకటి నొప్పి ఉంటుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న పనులు అంటే షర్ట్ వేసుకునేది, తవదుకునేది, బేసిక్ టవల్తో తుడుచుకునేది స్నానం చేసిన తర్వాత ఇవి కూడా చేయలేకపోతారు అనమాట. సో ఇలాంటి పేషెంట్లకి అట్లనే ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి షోల్డర్కి అది ఫెయిల్ అయ్యి వేరే ఎక్కడన్నా చేసుకొని అది ఫెయిల్ అయిన పేషెంట్స్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం, ఒకటి స్టిఫ్నెస్, ఇంకొకటి పెయిన్. సో ఇవి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేదానికే ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్. సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసరికి కంప్యూటరైజ్డ్ ప్లానింగ్, సో 3D ప్లానింగ్ అండ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ. సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ముందే షోల్డర్ సిటీ స్కాన్ తీసి అది కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి సాఫ్ట్వేర్లో మనకి 3D ప్లానింగ్ అంటే కరెక్ట్గా స్క్రూ ఏదైతే మనం ఇప్పుడు మోకాలకి రోబోటిక్ ఆపరేషన్ ఎట్లయితే చేస్తున్నామో అదేవిధంగా దీనికి కూడా వచ్చేసరికి కంప్లీట్గా స్క్రూస్ వేయాల్సి ఉంటుంది భుజంలోకి. సో ఏ డైరెక్షన్లో వేయాలి, ఆ స్క్రూ లెంత్ ఎంత, అది కరెక్ట్గా ఎక్కడ వేస్తే ఎక్కువ స్ట్రాంగ్గా కూర్చుంటుంది, ఇవన్నీ మనకు కంప్యూటర్లో ముందే తెలుస్తుంది. ఎక్కడ బోన్ ఉంది, బోన్ ఎక్కువ లేని ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ మనకు ముందే తెలుస్తాయి అన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఇది. ఇంకొకటి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది ఈ కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ టెక్నాలజీ ఎక్కడైనా చేసుకోవచ్చు. దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. మన అరగొండలో కూడా మనం ఇది స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ ఆపరేషన్కి ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ ఈ చేతి వరకే అనస్థీషియా ఇస్తాం అన్నమాట. ఫుల్ బాడీ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అవసరం లేదు. అంటే పేషెంట్ మేల్కొనే ఉంటాడు కానీ ఆపరేషన్ చేయొచ్చు. ఇంత మేజర్ సర్జరీ కూడా. దాని గురించి అనస్థెటిస్ట్ డాక్టర్ శ్రీనివాసన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇది ఆరోగ్యశ్రీ కింద చేస్తారు. ఆరోగ్యశ్రీ కింద ఇది లేటెస్ట్, ఇంకా ఆరోగ్యశ్రీ కింద ప్యాకేజ్ ఉంది, ఆరోగ్యశ్రీ కింద ఉంది. అంటే మామూలుగా చేసుకునే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కాకుండా జనరల్గా చేసుకునే వాళ్ళకి ఎంత ఫీజులో ఉంటుంది? ఇది వచ్చేసరికి 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు మొత్తం అంతా కలిపి. ఇక్కడ మనకి ఇక్కడ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఇక్కడ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అంటే చాలా తక్కువ కాస్ట్. ఇదే ఆపరేషన్ మనం చెన్నైలో చేస్తే దీనికి ఆల్మోస్ట్ 40-50% ఎక్కువ అవుతుంది, 4.5 దాకా అవుతుంది. అది కాకుండా ఇంకొకటి 5 lakhs అయ్యేదాన్ని ఇక్కడ మీరు 3 లక్షలకే చేస్తాం. అండ్ సేమ్ ఎవ్రీథింగ్ ఇంప్లాంట్, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కానీ సేమ్ కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ మొత్తం అక్కడైతే కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్ టెక్నాలజీ. ఇది మెయిన్గా వచ్చేసరికి కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ అంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీ.
అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మెడిసిన్స్ ఆరోగ్యశ్రీలో ప్రస్తుతానికి లేదని చెప్పి మా వాళ్ళు చెప్పారు. ఈహెచ్ఎస్లో ఉంది అని చెప్పి అన్నారు అనమాట. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో ఉంది, ఆరోగ్యశ్రీలో లేదు అని చెప్పి అన్నారు. ఇప్పుడే అదే కనుక్కున్నాను, మీరు మాట్లాడే ముందు మా వాళ్ళు కూడా కనుక్కుంటే ఆరోగ్యశ్రీలో లేదు, ఓన్లీ ఈహెచ్ఎస్లో మాత్రమే ఉంది అని చెప్పి అన్నారు. సార్ షుగర్ పేషెంట్లు వాళ్ళకి ఎన్ని రోజులు తగ్గుతుంది? అదే అండి, 6 వారాలు షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్లకే ఎక్కువగా మనకు ఈ భుజం ఇట్లా ఎత్తలేక కండరాలు బలహీన పడిపోయి అది స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దాన్ని రివైవ్ చేయడము, ఫస్ట్ ఫిజియోథెరపీ, దాన్ని కుదరలేదంటే ఇంజెక్షన్ కూడా కుదరలేదంటే దానికి ఆపరేషన్. ఇది వచ్చి డయాబెటిక్ పేషెంట్లో ఒక 5 నుంచి 10% మందికి మాత్రమే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ కంప్యూటర్ టెక్నాలజీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ రాకపోవటం వల్ల అన్ని కేసెస్ సక్సెస్ అయ్యాయి కాదు, చాలా వరకు సగం వరకే సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసరికి ఈ టెక్నాలజీ ద్వారా మనకి 95% సక్సెస్ అనేది వస్తా ఉన్నాం. సో అందుకనే ఇప్పుడు ఈ టెక్నాలజీని మనం ఇక్కడ కూడా అరగొండలో ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే చైర్మన్ వల్ల మనకు ఇక్కడ దాదాపు సగంలో మనకి ఆపరేషన్ అవైలబిలిటీలో ఉంది. దీని సర్జరీ ఉంది, ఓన్లీ మెట్రో సిటీస్లోనే ఉండేదాన్ని తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఆల్రెడీ చాలా మందికి షోల్డర్ ఫ్రాక్చర్లు అవ్వడం కానీ, వేరే చోట్ల ఆపరేషన్లు అయిపోవడం కానీ, నెక్తో బాధపడుతూ వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఇంకా దీనికి సొల్యూషన్ లేకుండా ఓన్లీ పెయిన్ కిల్లర్స్ రాసి పంపిస్తూ ఉంటారు మామూలుగా. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అట్లా పెయిన్ కిల్లర్స్ ఈ బాధపడకుండా మన దగ్గరకు వచ్చారంటే ఈ ఆపరేషన్ ద్వారా వాళ్ళకి నొప్పి లేకుండా పూర్తిగా మూమెంట్ వచ్చేటట్టు చేయగలం. సార్ జనరల్గా దేనివల్ల వస్తుంది సార్? ఒక షుగర్ వెయిట్ ఎక్కువ వల్ల కింద దెబ్బ తగిలినా కానీ, బండి మీద నుంచి పడిపోయినా, లేదంటే ఒక్కొక్కసారి ఏజ్ రిలేటెడ్ అన్నమాట. కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మజిల్స్ అన్ని వీక్ అయిపోయి మజిల్స్ కట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఫుల్ స్ట్రెంత్ రాదు. Just tell them to show that. వీడియో